ఈ వడియాలమ్మ బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇది బూడిద గుమ్మడికాయ ఎవరైనా కొయ్యమన్నా కంటిలో నలకలా కొయ్యాలి. వడియం అన్నది గట్టిగా నలుపుకుంటే అన్నం కలవాలి. కలిపితే ఆ ఉప్పుకి నీరంతా దిగిపోతుంది అనమాట. రేపు పొద్దుటి దాకానే 2 కొంచెం ముక్కలు అయి నీ బూడిద గుమ్మడికాయలు పోస్తే చిక్కు మనాలి. రేపులు ఇక్కడ కూర్చునే పట్టాలి కలుపుకునే దాకానే. పచ్చిమిరకాయ కారం, అల్లం, వెల్లుల్లిపాయ, సగ్గుబియ్యం, యాగాన ముండకు బేడ సౌరని, మళ్ళీ బ్లౌజ్ ఒకటి దీనికి మినప్పిండి. అవి బాబా కారం అది దగ్గరగా పెట్టేకండి. నువ్వు చాలా గ్యాప్ ఇచ్చేసావు మరి. ఇందలి వడియాలు సమాప్తం. సాఫ్ట్వేర్ వడియాలమ్మా అన్నారు. అది ఇది బుడి గుమ్మడికాయ ఎవరైనా కొయ్యమన్నా రారు. మన అత్తే దాన్ని నాటికి వస్తారు. ఆవిడ దీనికి రారు. ఎందుకంటే ఆవిడకి ఈ చేతులు ఎరుపులు వచ్చేసి 10 రోజుల దాకా అసలు ఏడి మంటలు వచ్చేస్తాయి. ఈ వడియాలమ్మ బూడిద గుమ్మడికాయ వడియాలు సంవత్సరం అంతా ఉంటాయి. మినప్పిండిని, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి కుమ్మి పెట్టాలి. సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం నానబెట్టి వేసుకుని ఇది 2 రోజులు పని అవుతుంది. మరి నేను కూడా వస్తే త్వరగా అయిపోతాయి కదమ్మా. అవుతుంది. చిన్న మొక్కల కింద కొయ్యాలి. ఇది నాకు మళ్ళీ ముదిరిపోయింది. అది కంటిలో నలకలా కొయ్యాలి ముక్కలు. ఇవి ఇంకా తెగిపోతుంది. జాగ్రత్త అయిపోతుంది. తల వెంట్రుకల్లో అది సన్నంగా కొయ్యాలి. నేనే ఇంకా లావుగా కోసేస్తున్నాను. కుమ్మన్న కుంపుతాను నేను కొయ్యలే. కుమ్మాలేంటి ఇట్లా మళ్ళీ? అది పసుపు ఉప్పు వేసి ఈ గుడ్లో పోసి ఎత్తెట్టాలి. ఎత్తెడితే పొద్దున్నకి నీళ్ళు కారిపోతాయి. ఇప్పుడు ఏమో కొద్దిగా వణికిపిండి వేసేసి సోగ్గా పట్టేస్తున్నారు. అవి వేరు. వడియం అన్నది గట్టిగా నలుపుకుంటే అన్నం కలవాలి. ఇవి మళ్ళీ రేపు రోట్లు వేసి పోటెట్టాలి. వర్షం వస్తే ఏమవుతుంది? ఎలా పడతాను? నల్లగా అయిపోతాయి కోతిమండి. ఎండ ఎరగెండాలి. మళ్ళీ వారం పడదాం కదంటే నువ్వు లేదు మరి. ఇది పాడైపోదా బొడుగుంటే? ఇదైనా ఇంకో నెలక 20 రోజులు ఉంటుంది. ఇది ఎప్పుడుది? బొడుగుంటే మన కరిచక్కడికి ఎవరో ఇచ్చారంట పట్టుకొచ్చి. అక్కడ ఉంటే నేను పట్టుకొచ్చాను. ఎందుకు నువ్వు ఎలాగ వస్తావు కొని ఆ పిల్లకి కాయ అల్లం వేయాలండి ఇందులో. మన అల్లం అడిగారు. అల్లం ఇచ్చిందా? ఏది కొద్దిగా వేస్తారు. అల్లం, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకో. ఇందులోనా? మరి త్వరగా పాడైతే ఇల్లు వేస్తే ఎండిపోతాయి కదమ్మా. ఇలా పెద్ద కోయడం కష్టం. అది ఇచ్చేయండి. అది కోసేస్తాను ఇచ్చేయండి. మరి కొంచెం ఇంత వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 5-6 గడ్డలు వేయాలి దీనికి. ఆ గడ్డలు కుమ్మేసి వేయాలి. జీలకర్ర, పసుపు, ఉప్పు, దీనికి ఒక తోడు మినపప్పు వేయాలి. ఆ మినపప్పు మనకి మళ్ళీ రుబ్బి ఆ పిండి ఇందులో కలపాలి. ఇది అట్టేసుకుని వేడివేడి అన్నంలో తింటారు. ఎన్ని వడియాలు వస్తాయి? ఎన్ని పెడితే? ఇదంతా ఒక్కాయనా? పెద్దకాయ. బురుగు తీసానమ్మా. బొరుగు ఇలా కోసేయాలి ముక్కల కింద. బొరుగు పడేస్తే బాగుంది. వాసుది పసుపు డబ్బాని అది రాళ్ళు ఉప్పు పెట్టి గ్యాస్ దగ్గర 2 కొంచెం ముక్కలు అది ఏమేమి వేస్తున్నారు? ఇదిగో రాళ్ళు ఉప్పు, సాల్ట్ ఉప్పు వేసి 2 కొంచెం ముక్కలు ఉన్నాయి. పసుపు ఎంత వేయాలి? పసుపు సరిపోతుంది. రేపు కాల్చి ఇలా కలపాలి. కలిపితే ఆ ఉప్పుకి నీరంతా దిగిపోతుంది అనమాట. నీరంతా దిగిపోతే రేపు పొద్దున్న కొంచెం కొయ్యటంలో కొంచెం పెద్ద ముక్కలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇది వరకు రోట్లో పెట్టి కుమ్ముకునేవాళ్ళు. కానీ ఇది కుమ్మాలి తప్పదు. కుమ్ముకుని ఆ నీళ్లు పిండేసి వేసుకునేవాళ్ళు. ఎందుకంటే మినప్పిండి, పచ్చిమిరప, సగ్గుబియ్యం ఇవన్నీ వేసేప్పుడు జోరైపోతుంది అనమాట ఈ నీరులోని. ఇప్పుడు ఇలా ఉప్పు వేయడం వల్ల నీరు ఒడిసేస్తుంది. దీన్ని కట్టేస్తాం. గట్టి కట్టాలా?
ఎందుకు ఆ రసం అంతా బయటకు వచ్చేయడానిక? దాని మీద రాడేమన్నా బరువు పడితే వచ్చేస్తుంది కదా. పెడతాను. ఇంత బరువు పెడతారా? ఆ నీళ్ళు అవసరం లేదా? రేపు పొద్దుటి దాకానే నీళ్ళన్నీ వేస్టేనే. వెళ్ళిపోతాయి. ఎలాగా నీరు వెళ్ళిపోవడానికి కదా. రెండు కొంచెం ముక్కలు అయి నీ బూడిద గుమ్మడికాయలు పూస్తే దానికి కేజీ పావు ఇది నానబెట్టుకుంది. ఇది ఇదిగో ఈ బకెట్ శుభ్రంగా తుడిసేసి పైన రోకలు పోయింది. అది పచ్చడి పండు ఉంది, అది ఇచ్చి ఈ ఎండలో వేసి కొంచెం కొంచెం ఇలా అని తీసుకుంటాం. కడిగేసింది మొన్న, ఇంకా చిరాగ్గా ఉందండి. చూడు నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. అయ్యి గట్టిగా దీనిగా అతను ఇలా ఇలా చితుకు చితుకు మనాలి. చితుకు 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 చితుకు. ఇది ఎందుకు చితుకోని? అయ్యి ముక్కలో కొంచెం పెద్దకి వచ్చాను కదా, లేకపోతే ఇప్పుడు అలా కుమ్మట్లేదు. ఇది బాగా కుమ్మివ్వరు. కుమ్మిందా వేరు, కుమ్మితే అది నలుగుతుంది. నలిగితే ఒడియం అందంగా వస్తుంది. ఒడియం అందంగా వస్తే అది నలుపుకుని అన్నంలో కలుపుకుంటే ఆ రుచి బాగుంటుంది. ఇప్పుడేమో నేను ఇలా పొడి పొడిలో ఆడితే పిండి కలిపేసి ఇలా పోసేస్తున్నారు. అవి పువ్వులో ఇడితే కానీ రుచి ఉండదు. ఇది ఇలాంటి ఇందులో తీసుకుని అందులో అక్కడ అంత బేసిన్ పెట్టాలి. నీళ్ళు వాడాలి, వేసి ఇందులో తీసి అందులో నాకు వరియాలు ఇష్టం, నాకు పీతలు ఇష్టం. ఎవరో అమ్ము ఒడియాలో రావప్పుడు వేసిల్లు వేసి మళ్ళీ తెచ్చుకోండి. నేను 2 రోజుల దాకా ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇంట్లో ఇలా వేస్తాం. మరి ఏమన్నా ఫోన్లో ఇవ్వమన్నా చాలు. నువ్వు ఎత్తి దాంట్లో దీని మీద వేస్తారా? స్మెల్ వచ్చేదా? ఏమవుతుంది కాదు, గుడ్డ వేసి గుడ్డ పైన వేస్తారు. అమ్మ 3 సోళ్ళ పప్పు ఇంకొచ్చి 4 ఆయిలు. ఉప్పు ఇక్కడ కూర్చునే పట్టాలి కలుపుకునేదాకానే. ఇది తీయమ్మ. ఇది మంచం పీల్చేస్తుంది. మంచం పీల్చితే మొక్కల కింద వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది. కింద ఉంది. ఉప్పు అలాగే ఇది పచ్చిమిరకాయ కారం, అల్లం, అల్లమే కుమ్మింది, వెల్లుల్లిపాయ కుమ్మింది, సగ్గుబియ్యం నానబెట్టి
పసుపు డబ్బా ఇది ఇంకో అక్కర్లేదు ఏమో పసుపు ఇందులో ఉంది కదా. జీలకర్ర కొంచెం పట్టు. జీలకర్ర సీసా భోజనం టేబుల్ మీద ఉంది. ఇంట్లోకి వెళ్ళి మండుతుంది చెయ్య. ఎందుకు మంటదో? దీంట్లో ఉన్న పదార్థాలు ఏంటి? గ్లౌజ్ వేసుకుని నలపచ్చు కదా. ఆ గ్లౌజ్లు అవి ఒకటి వేసుకున్నాను. యాగాన ముండకు పేడ సౌరని మళ్ళీ బ్లౌజ్ ఒకటి దీనికి. గ్లౌజు బ్లౌజ్ మరి ఇప్పుడు మండితే ఏం చేస్తారు? ఏం చెప్తాను సన్నీళ్ళు కంజేపి పెడతాను. కంజేపి మండుతుంది, అది ఉంటుంది. అందుకే మీ ఏళ్ళు నైస్గా ఉంటాయి, మా ఏళ్ళు ముద్దేళ్ళు ఉంటాయి ఈ పనులతో. పసుపు వాసుదేవా. కొద్దిగా పసుపు జీలకర్ర వేసారా? మినప్పిండి, రుబ్బిన పిండి. మిక్సీలు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి. అందుకే 40 ఏళ్ళ నుంచి అలాగ ఉన్నాయంటే అదే గొప్ప అనమాట. బాగున్నాయి ఎక్కువ. నాకు ఈ పని అలవాటు అయిపోయి ఈజీగా అనిపిస్తుంది. ఉల్లిపాయ రుబ్బుకున్నాయి ఏంటి అంతే తప్పగానమ్మా, ఇంకేం కాదు. మూడు సార్లు పోసాను మినపప్పు, రుబ్బాను. కానీ కొంచెం పిండి తీసేసాను. మరీ పిండి ఎక్కువైనా పూరపోళ్ళు అంటే గట్టిగా నలుపుకునేవారు. ఇప్పుడు అందరూ సుకుమారం కదమ్మా, పిండి ఎక్కువ వేసింది. ఇది వరకు ఇలా నలుపుకుని అన్నంలో తింటే అది కలిపి తినడానికి బాగుండేది. ఇప్పుడు అంతా నాగరేకం కదా, ఉరినే పొడి పొడి ఆడతా పట్టేస్తాయి. అవి నూనెలో వేసాడు పువ్వులాగా అయిపోతాయి. అన్నంలో కలుపుకుంటే రుచి ఉండదు. ఈ మినపిండి ఎక్కువ ఎత్తే గట్టిగా ఉంటున్నాయి అంటున్నారు. ఆ గట్టిగా ఉన్నది ఇలా నలుపుకుని తింటే అది అన్నంలోకి ఆ మిశ్రమం సరిపోయి రుచిగా ఉంటుంది. అవి బాబా కారం బాగుంది. నేను పెడతా. నేను ఎలా పట్టానో అలా చూడండి. నేను తెగొచ్చిపోతాను, వేడి మాట వచ్చింది. వండలు చుట్టాలా? అది దగ్గరగా పెట్టేయండి. ఇంకా పెద్ద అయిపోయిందా? ఇలాగే ఉండదాన్ని ఎలాగా మరి ఇలా ఇడిపోయినట్టు కాదు, వండ కింద పెట్టి కొద్దిగా లైట్గా నొక్కాలి. అది మళ్ళీ తిరిగేసేప్పుడు ఇడిపోతాయి కదా. అంటే ఇలా కొట్టండి, ఇలా కొడితే వండకింద తయారవుతుంది. ఎలా కొట్టినా కంటుకుపోతుంది మొత్తం. దూరం దూరంగా పట్టుకొచ్చింది. మళ్ళీ తిరిగేసుకోవాలమ్మా. రేపు గట్టిగా ఇంటికి రేపు సాయంత్రం లేకపోతే ఎల్లుండి తిరిగాయి. నువ్వు చాలా గ్యాప్ ఇచ్చేసావు మరి. అయ్యి బాబోయ్, కొంచెం చిన్నగా పట్టు, ఆ లైన్ పట్టుకోను. వండట్లే ఇప్పుడే, వండట్లేదు. నేను బట్టలు ఉతికేస్తాను, మీరు టైల్ బిర్యానీ చేసి 2 పనులు అయిపోతాయి. ఆడిపోతుంది ఇది. ఆవిడ గొప్పగా అంటున్నారు ఇలాగా. చేతి చిన్నవి కదండి, మన పెద్ద ఏమో మూడు మీద సరే. సాధారణమున్న పనులు సమకూర ధరలో ఉన్న విశ్వధాభిరామ వినరవి. అందుకే ఏంటంటే నేను విద్య ఏంటంటే 40 ఏళ్ళకి పడతాను, 60 ఏళ్ళు, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. కనీసం 55 సంవత్సరాల నుంచి పడతా ఉన్నాను. ఇంకా రాదా? పెద్ద మీకంటేనా నా పెద్దగా ఉన్నాయి, అమ్మమ్మ పెద్దగా ఉన్నాయి కదా. మరి ఇడిపోతున్నాయి ఇలాగా. అలా నుండి ఒప్పుకుంటాను. అలాగే అనేప్పటికీ ఇందులోకి కొసరు వచ్చేయాలి. లేకపోతే అలా పెట్టేసి అనుకో, ఈ 4 ఎక్కిపించినట్టు ఉంటుంది. పాండి ఒకసారి నా ఫేవరెట్ పాట.
కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నిన్ను బాసి ఉండగలను. అందులో ఉందో పిండి ఇంటికనే అట్టుకుంది అంతే. ఇందలి వడియాలు సమార్పితం, ఆంధ్ర స్పెషల్ వడియాలు. తెలుగులో చెప్పండి. ఇవి సాఫ్ట్వేర్ వడియాలు అంటాం. నేనే అన్నాను వడియాలు నేను పట్టేసాను అంటాను. సాఫ్ట్వేర్ వడియాలు అమ్మా అన్నారు. అది అది బుడిద గుమ్మడికాయ పట్టేసిన తర్వాత అట్టు వేసుకుని తినేవాళ్ళం. అన్నంలో వేసుకుంటాం. కొంతమంది బ్రాహ్మలు కూడా మన రేగ్గారు అడిగేవారు ఏమంటే అట్టేసేవరా అని. బ్రాహ్మలు అంటే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది, మేము తింటామని. మన పొద్దుకి కొట్టాము. ఇది ఎందుకు రేపు అయితే ఎందుకు. ఎన్ని రోజులకు తిరిగేశారు? నేను సాయంత్రం తిరిగేసాను మన్నాడు.